కొత్త తరం అన్నటువంటిది అంటే కొత్త ఒక వింత పాత ఒక రోత అంటుంటారు కదా. ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటిట్లో అత్యంత ముఖ్యమైనటువంటిది అది. ప్రస్తుతం కొత్తపల్లి సుబ్బారాయుడు, ఆయన కొత్త అంటే కాదు, చాలా పాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు, మంత్రి, మాజీ మంత్రి కూడా. అయితే ఆ మధ్యకాలంలో ప్రజారాజ్యానికి వెళ్ళారు 2009 టైంలో. ఆ తర్వాత దెబ్బతింటూ వచ్చారు. తర్వాతన మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి ప్రయత్నిస్తున్నటువంటి వేళ ఎదురైనటువంటి సమస్య ఇప్పుడు మధ్యలో గెలవడం కానీ రకరకాలు, అంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు వంగవీటి రాధా ఏంది ఒకటే సమస్య అనమాట. కరెక్ట్ టైంలో సరైన నిర్ణయం తీసుకోరు. అంతా గ్యారంటీ, ఇట్నుంచి అయితే గ్యారంటీ అనుకున్నప్పుడు వేరే వైపుకి వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు ఇక ఏదో ఒకటి చేద్దాం అనుకున్నటువంటి సందర్భంలోనేమో అవకాశం దగ్గరికి రానటువంటి పరిస్థితి. కొత్తపల్లి సుబ్బారాయుడు ఈ దఫా తెలుగుదేశంలో చేరిపోయి ఆ సీట్ ఇస్తానంటే నరసాపురంకి సంబంధించినటువంటి సీట్ గ్యారంటీ అనుకుంటే అది కాస్త సీన్ మారిపోయింది. ఇప్పుడు జనసేనతో పొత్తు దిశగా సాగుతోంది తెలుగుదేశం జనసేనకు సంబంధించి. ఈ సందర్భంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే కొత్తపల్లి సుబ్బారాయుడు మరి తెలుగుదేశంలో చేరితే ఆ సీటు జనసేనకి ఇస్తే జేరీ ఉపయోగం ఉండదు. ప్రస్తుతం వచ్చేటప్పటికి ఆయన దాదాపుగా ఇక అంటే రెండో ఆప్షన్ ఏంటంటే నరసాపురం పార్లమెంటు స్థానం ఇచ్చేటట్టయితే పోటీ చేయాలని కూడా ఆయనకు ఉంది. ఆయన డబ్బులు పెట్టుకోగలరు. కానీ రఘురామకృష్ణరాజు ఇప్పుడు నరసాపురం నుండి ఎంపీ, ఆయన్ని కాదని చెప్పి ఈయనకి ఇచ్చే పరిస్థితి లేదు. అంటే ఎమ్మెల్యేకి ఛాన్స్ లేదు, తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తే కనుక ఎమ్మెల్యేకి ఛాన్స్ లేదు, ఎంపీకి ఛాన్స్ లేదు. అదే కనుక జనసేన తెలుగుదేశం విడివిడిగా పోటీ చేస్తే ఎమ్మెల్యేగా ఈయనకి ఛాన్స్ ఉంటుంది, ఎంపీగా రఘురామకృష్ణరాజు పోటీ చేయడానికి వీలుంటుంది. జనసేన తెలుగుదేశం కలిస్తే ఎంపీగా రఘురామకృష్ణరాజు ఉంటారు, వాళ్ళ అభ్యర్థిగా, ఇటు పక్కన ఇది ఉంటారు. కాబట్టి ఇప్పుడు కొత్తపల్లి రాజకీయ జీవితం వీళ్ళిద్దరి కూటమి మీద ఆధారపడి ఉంది.